హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే అలెక్యకు గతం గుర్తు రాబోతుంది. గతం గుర్తొచ్చిన అలెక్య అయితే ఆదిత్య కోసం ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనందికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది అలెక్య అయితే ఈరోజు. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది రూమ్లో అలెక్య ఇలా ఆదిత్య ఫోటో చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది కదా. అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు ఇలా చెప్తూ ఉంటారు, ఆ అమ్మాయికి గతం గుర్తొస్తుంది. గతం గుర్తు తెచ్చుకునే లోపే ఇలా మెదడుపై ప్రభావం పడి అలా స్పృహ కోల్పోతుంది. ఈసారి ఖచ్చితంగా ఈ దివ్య అనే అమ్మాయికి గతం గుర్తొస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను అని డాక్టర్లు అయితే ఇంటికి తీసుకెళ్ళి స్పృహ వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్తూ ఉంటారు. అప్పుడే సింహాద్రి, పద్మమ్మ, ఆనంది చాలా సంతోషంగా దివ్యకు గతం గుర్తు రాబోతుందా, అసలు దివ్య ఏం చూసింది, తన ప్రాత జ్ఞాపకాలు ఇలా ఈ రూమ్లో అసలు ఎందుకు ఇలా కింద పడిపోయింది, తను చూడకూడని ఏమైనా చూసిందా, తనకు ఈ రూమ్కి ఏంటి సంబంధం అని ఆనంది అయితే తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దివ్యనైతే ఇలా పద్మమ్మ సింహాద్రి ఇంట్లో వదిలేసి స్పృహ వచ్చిందా రాలేదా అని ప్రతి క్షణం కూడా దివ్యనే గమనించుకుంటూ ఉంటారు ఆనంది, పద్మమ్మ, సింహాద్రి అయితే. ఎందుకంటే దివ్యకు గతం గుర్తొస్తుందని డాక్టర్లు చెప్పారు కదా, ఎప్పుడు స్పృహలోకి వస్తుంది అని ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా అలెక్కి అయితే స్పృహలోకి రావడానికి కనీసం 2 రోజులు పడుతుంది. తర్వాత స్పృహలోకి వచ్చిన అలెక్కి అయితే ఆనంది రూమ్లో ఆదిత్య ఫోటో చూసినట్టు తన దగ్గరికి వెళ్ళినట్టు అవే గుర్తొస్తూ ఉంటాయి. చివరి క్షణంలో యాక్సిడెంట్ కాకముందు ఇలా పెళ్లి నుండి పారిపోయి వస్తూ ఉండగా ఇలా కారుకు యాక్సిడెంట్ అయి కింద పడిపోవడం, అది ఆదిత్యను చూసిన ఫోటో, ఈ 2 కూడా బాగా గుర్తొస్తూ ఉంటాయి అలెక్యకైతే. వెంటనే నేను ఆదిత్యను చూడాలి, ఆదిత్య దగ్గరికి వెళ్ళాలి అని స్పృహలోకి వచ్చిన అలెక్య అయితే ఆదిత్యని కలవరిస్తూ ఉంటుంది. అప్పుడే పద్మమ్మ, సింహాద్రి అయితే షాక్ అవుతారు. ఏంటి, మన అల్లుడిని ఆదిత్య అని పిలుస్తుందేంటి, ఆదిత్య బాబు ఈ అమ్మాయికి తెలుసా అని వాళ్ళైతే వెంటనే ఆనందికి కాల్ చేసి, అమ్మ దివ్య స్పృహలోకి వచ్చింది, కానీ ఆదిత్య అని కలవరిస్తుంది. అసలు ఆదిత్యకు ఈ దివ్యకి ఏంటమ్మా సంబంధం, అసలు ఆదిత్యని చూడలేదని నువ్వు చెప్తున్నావు, కానీ అలెక్య మాత్రం నా ఆదిత్య నాకు కావాలి, నేను నా ఆదిత్య దగ్గరికి వెళ్ళిపోతాను అని అదే పదే అంటుందమ్మా. అసలు ఈ అమ్మాయికి ఆదిత్య బాబుకు ఏంటి సంబంధం, అసలు ఏమో ఉంది వీళ్ళిద్దరి మధ్య అని పద్మమ్మ, సింహాద్రి అయితే ఆనందికి కాల్ చేసి చెప్తారు. అప్పుడే ఆనంది అయితే, అదేం కాదమ్మా, నేనన్నా వాళ్ళ బావగారన్నా తనకు చాలా ఇష్టం, అందుకే అలా కలవరిస్తుందేమో, ఒకసారి మళ్ళీ శ్రీను గారిని ఇలా దివ్యను మన ఇంటికి తీసుకురమ్మని చెప్పమ్మా మా ఇంటికి అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే సరేనమ్మా, ఇప్పుడే శ్రీనుతో దివ్యను మీ ఇంటికి పంపించేస్తాము, ఇప్పుడు ఆదిత్యని చూస్తే మరి దివ్య ఇలా అనడం తగ్గిస్తుందేమో, ఆదిత్య అని ప్రతిసారి ఇలా కలవరిస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందమ్మా అని పద్మమ్మ, సింహాద్రి అయితే ఆనందికి కాల్ చేసి చెప్తూ ఉంటారు. అప్పుడే సరే అని శ్రీనుతో మళ్ళీ దివ్యనైతే ఇలా సునంద ఇంటికి పంపిస్తారు పద్మమ్మ, సింహాద్రి అయితే. అక్కడ నిజంగానే ఫోటో కాకుండా ఆదిత్యను చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అలెక్య అయితే. తన గతం మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది. అలెక్య అని ఆదిత్య అని అలెక్య ఇద్దరు కూడా ఒకరినొకరిని చూసుకుంటూ ఇలా దగ్గరికి వచ్చి హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరు ఇలా హక్ చేసుకొని ఏడుస్తున్నారేంటి, అసలు వీళ్ళిద్దరు ముందుగానే వీళ్ళకు ఒకరికొకరు తెలుసా అని ఆనంది అయితే షాక్ అవుతుంది. అప్పుడే అలెక్య అయితే, ఏంటి ఆదిత్య, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ కోసం నేను ఎంతలా వెతికానో తెలుసా, చివరికి మా అమ్మా నాన్నలు నాకు పెళ్లి చేస్తానంటే పారిపోయి వస్తూ ఉండగా నాకు యాక్సిడెంట్ అయి ఇలా గతం మర్చిపోయాను అని చెప్తూ ఉంటుంది అలెక్య అయితే జరిగిన విషయాలన్నీ. అప్పుడే ఆదిత్య అయితే, అవునా, నీకు యాక్సిడెంట్ చేసింది మా అమ్మేనా అని తన మనసులో అనుకుంటూ, ఇప్పటికైనా నువ్వు నన్ను చూసావు కదా అలెక్య, చాలా హ్యాపీ కదా, నిన్ను చూశాను, నిన్ను ఎప్పటికీ కలవలేనని నీ జ్ఞాపకాలు నాకు గుర్తొస్తుంటే నేను ఎలాగైనా మర్చిపోవాలని ప్రయత్నించాను, కానీ చివరికి మళ్ళీ నువ్వే నాకు ఎదురుపడ్డావు, నీకు పెళ్ళయిందని చెప్పి మా వాళ్ళు నన్ను ఈ
ఇలా ఆనందితో అగ్రిమెంట్ పెళ్లి చేశారు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అలెక్యతో. అది విన్న ఇక అలెక్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు అనేది? నీకు ఆనంది అక్కతో అగ్రిమెంట్ పెళ్ళయిందా అని ఇక అంటూ ఉండగా, అవును, మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఇక ఆనంది వాళ్ళ జ్యోతమ్మ జైలుకు వెళ్లకుండా ఇక ఇలా అగ్రిమెంట్ ప్రకారం నన్ను పెళ్లి చేసుకుంది. ఇక నేను కూడా ఇక ఎప్పుడైనా నిన్ను వదిలేస్తాను, నేను ప్రేమించిన అలెక్య దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పే ఆ అగ్రిమెంట్ పేపర్ మీద అన్నీ రాసి సైన్ చేయమని చెప్పి తర్వాత తన మెడలో తాళి కట్టాను. తను నా భార్య ఎప్పటికీ కాలేదు అలెక్య. ఆనంది అంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. నా మనసు నిండా నువ్వే నిండు ఉన్నావు అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అలెక్యతో. అప్పుడే ఇక అలెక్య అయితే, అవును ఆదిత్య, నిన్ను మర్చిపోలేక ఇలా మా వాళ్ళందరినీ వదిలేసి ఆ పెళ్ళి కాదని వాళ్ళ పరువు మొత్తం తీసేసి నేను ఇలా నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక నిన్ను వదిలేసి నేను ఉండలేను ఆదిత్య అని ఇక ఈరోజైతే అలెక్య ఆదిత్యని కలుసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక తన ప్రేమ గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇక అది వింటూ ఉన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయి వీళ్ళ మాటలు విని కుప్పకూలిపోతుంది. ఈరోజైతే ఆనంది, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఇక అగ్రిమెంట్ పేపర్ మీద ఆ రోజు నేను సైన్ చేయడమే నేను చేసిన తప్ప, ఇక ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్ చూపించి మళ్ళీ ఇక నన్ను బయటకు వెళ్ళగొట్టి ఇక ఈ అలెక్యను పెళ్లి చేసుకుని ఆదిత్య బాబు ఈ ఇంట్లో సంతోషంగా ఉండబోతున్నాడా? ఇక నేను మళ్ళీ ఇక మా ఇంటికి వెళ్ళిపోవలసిందేనా? ఈ విషయం అమ్మా నాన్నలకు చెప్తే వాళ్ళు తట్టుకోగలరా అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక కుప్పకూలిపోతుంది ఆనంది అయితే ఈరోజు ఆదిత్య అలెక్యల ప్రేమ గురించి నిజం తెలుసుకొని. అప్పుడే ఇక అలెక్య అయితే, నన్ను క్షమించక్క, నీ వల్లనే ఈరోజు నా ప్రాణాలు ఉండొచ్చు, కానీ ఈ ప్రాణం విలువ, ఈ ప్రాణం ఉన్నందుకు నేను ఇక ఆదిత్యతో కలిసి ఉంటేనే దీనికి విలువ ఉంటుంది, లేకుంటే ఇక నేను ఇప్పుడే చచ్చిపోతానక్క. ఇక ఆదిత్యని తప్ప నేను వేరే వారిని పెళ్లి చేసుకోను, నా జీవితంలో ఆదిత్య మాత్రమే ఉండాలి. ఇక నేను ఆదిత్య అంత సిన్సియర్గా లవ్ చేసుకున్నాము, మేము ఎప్పటికీ విడిపోకూడదు. ఇక మేము విడిపోవాలంటే ఇక మాకు చావు మాత్రమే అని ఇక మేము ఆ రోజే ఫిక్స్ అయ్యాము. కానీ అనుకూల పరిస్థితుల వల్ల ఇన్నాళ్ళు మేము దూరం కావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ దేవుడు మా ఇద్దరిని కలిపాడు. ఇక దేవుడు కాదక్క, నువ్వే కలిపావు. ఇప్పుడు ఇక నీ చేతుల గుండె మా ఇద్దరి పెళ్ళి చెయ్యక్క ఇక అని ఇక క్షమాపణ అడిగి ఇక అలెక్య అయితే ఆనంది కాళ్ళ మీద పడి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, తను నా చెల్లెల్లాంటిది, నా చెల్లెలకు ఎంతో ఇష్టమైన ఇక తనను పెళ్లి చేయడమే ఇక నేను అక్కగా తీసుకోవలసిన ఇక బాధ్యత అని ఆనంది అయితే, సరే అలెక్య, ఖచ్చితంగా నీకు ఆదిత్యకు పెళ్లి చేశాను, నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాది. ఇక నువ్వు ఇలా ఆదిత్య ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఇక చాలా ఏడుస్తూ బాధపడుతూ అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇలా అలెక్యతో. అప్పుడే ఇక అలెక్య అయితే, నువ్వు నాకు తెలుసక్క, నువ్వు నీ మంచి మనసు ఏంటో, నువ్వు ఖచ్చితంగా నన్ను ఆదిత్యను కలుపుతావనే నమ్మకంతోనే నేను ఇలా వచ్చి ఆదిత్యను కలిసి ఇక ఇలా అన్ని నిజాలు తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఇక ఆదిత్య నిన్ను పెళ్లి చేసుకున్నాడు, మేమిద్దరం కలిసే అవకాశం లేదనుకున్నాము, కానీ మీరు చేసుకున్నది అగ్రిమెంట్ పెళ్ళని తెలుసుకొని ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇక ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసి ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని అనిక అలెక్య అయితే చాలా సంబరపడుతూ ఉంటుంది. ఈ రోజైతే తన గతం గుర్తు తెచ్చుకొని తన ఆదిత్యను చేరుకున్నందుకు. కానీ ఇక ఆనందికైతే దుఃఖం మాత్రమే మిగులుతుంది. తన జీవితంలో ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడైనా సంతోషంగా ఉన్న రోజు లేదు. ఇక ఎలాగైనా నా భర్తను మార్చుకోవాలి, నా భర్త మనసులో స్థానం లభించాలి నాకని చాలా చేశాను, కానీ చివరికి ఇక నా బ్రతుకు ఇలా అయ్యింది. ఇక ఈ విషయం ఇప్పుడు జ్యోతమ్మ, మా అమ్మ నాన్నకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో ఏమో, వాళ్ళకు ఇప్పుడే చెప్పకూడదు అని ఇక చాలా ఏడుస్తూ ఇక ఈ రోజైతే ఇక ఇలా అగ్రిమెంట్ పేపర్ తీసుకొచ్చి ఆదిత్య అయితే ఆనంది మొక్కాన వేస్తాడు. చూడు ఆనంది, ఇక ఈ పేపర్ మరొకసారి చదువు. ఇక నువ్వు సైన్ చేసావు కదా, అవన్నీ చదివి అప్పుడు మళ్ళీ ఒకసారి చదివి ఇక నువ్వు నీ మెడలో నేను కట్టిన తాళిని తీసి నాకు ఇవ్వు, నేను ఇప్పుడే అలెక్య మెడలో కడతాను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే షాక్ అయి, ఏంటండి, ఇక నువ్వు కట్టిన తాళిని కూడా తీసి నీకు ఇవ్వాలా?
ఇక ఇప్పుడు నేను ఆ తాళిని నీకు ఇవ్వకుండా ఏమవుతుందండి? ఆ తాళిని మాత్రం తీయనండి అని ఇక అంటూ ఉండగా, లేదు ఆనంది, నేను కట్టిన ఆ తాళి నీ మెడలో ఉంటే ఎప్పటికైనా నువ్వు నా భార్యగా ఉంటావు. కానీ ఆ తాళిని తీసేసానుకో, ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. నువ్వెవరో నేనెవరో ఇలా మనం వేరువేరుగా ఉండొచ్చు. ఇక నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. నేను ఇక నాకు ఇష్టమైన అలెక్యని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు. ఈ అగ్రిమెంట్ పేపర్స్‌లో అది కూడా ఉంది, చదువు. ఇష్టం లేనప్పుడు ఇలా తాళిని తీసి ఇచ్చేసి ఇక ఎవరంతట వాళ్ళు ఉండాలి. ఇక ఇది ఒక సంవత్సరం మాత్రమే ఈ అగ్రిమెంట్ పేపర్. సంవత్సరం లోపు మనం విడిపోవాలి అని ఇక అందులో రాసుంది. అవన్నీ చదవలేదా? సైన్ చేశాను, చదివాను మొత్తం అని చెప్పావు కదా! మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి ఆనంది? ఇక తీసేసేయ్ ఆ తాళి అని ఇక చాలా కోపంగా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే, ఇక నేను చేసిన తప్పుకు ఇక శిక్ష కూడా నేనే అనుభవించాలి. ఆ రోజు జ్యోతమ్మను కాపాడడం కోసం ఇక నాకు ఇలా శిక్ష వేసుకున్నాను. ఇక ఇప్పుడు ఆ శిక్ష నేనే అనుభవించాలి. ఈ విషయం ఇక ఎవ్వరికీ చెప్పకుండా నాలో నేనే ఇక ఇలా ఉండి ఇక ఎవరిని బాధ పెట్టకూడదు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఆనంది అయితే తన మెడలో ఉన్న తాళిని తీసి ఈ రోజైతే ఆదిత్యకి ఇస్తుంది. ఇక అప్పుడే అలెక్య ఆదిత్య అయితే చాలా సంబరపడుతూ ఉంటారు. ఇక ఆనంది ఆ తాళిని ఇస్తుందా లేదా, ఏమైనా గొడవ చేస్తుందా, ఇక ఈ తాళిని నేను ఇవ్వను, ఇక నా మెడలో కట్టావు కాబట్టి ఎప్పటికైనా నువ్వు నా భర్తవని ఏదైనా గొడవ పడుతుందా అని వాళ్ళైతే చాలా టెన్షన్ పడతారు. కానీ ఆనంది మాత్రం తన చెల్లెలు దివ్య ఇక తన భర్త ఆదిత్య సంతోషంగా ఉండడం కోసం తన తాళిని తీసి ఇక ఆదిత్యకిచ్చి అలెక్య మెడలో కట్టమని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా సంతోషంగా ఈ రోజైతే ఇక ఇలా అలెక్య మెడలో ఇలా కట్టేస్తాడు తాళి అయితే. ఇక అప్పుడే ఈ విషయం తెలుసుకున్న సునంద, శశికాంత్ అయితే ఇక్కడికి వచ్చేస్తారు. ఏంటి, ఇక ఆదిత్య తను ప్రేమించిన అలెక్యను కలుసుకొని ఇక ఆనంది మెడలో తాళిని తీసి అలెక్య మెడలో కట్టడం ఏంటి అని ఇక వాళ్ళైతే ఇలా అలెక్య మెడలో ఆదిత్య తాళి కట్టిన తర్వాత వచ్చి చాలా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఇదంతా నాకు ముందుగానే తెలుసు, ఇలా జరుగుతుందని మేము అగ్రిమెంట్ పేపర్స్ రాసుకున్నాము, కావాలంటే ఆనందిని అడగండి, ఇక ఆనంద్ దగ్గర ఉంది ఆ అగ్రిమెంట్ పేపర్ చూడండి, ఎప్పటికైనా మేము విడిపోవలసిందే, నేను అలెక్య పెళ్లి చేసుకుంటామని ఇక తనకు ముందుగానే చెప్పాను. ఆ విషయం తనే ఎవరికి చెప్పలేదు అంతే. కానీ ఇక ఈ విషయం నాకు ఆనంద్కి మధ్య ఇక పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా ఇక ఈ మ్యాటర్ నడుస్తూనే ఉంది. ఇక నేను అందుకే ఆనంద్ని దూరం పెట్టాను. మేమిద్దరం పేరుకు మాత్రమే భార్యాభర్తలం, కానీ ఇక మేము గదిలో ఎలా ఉంటామో ఆనంద్కి నాకు మాత్రమే తెలుసు ఇక అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు. అప్పుడే ఇక సునంద, శశికాంత్ అయితే షాక్ అవుతారు. ఏంట్రా అది నువ్వు చేసిన పని, పాపం ఆనందిని కోసం ఎంత తపించింది, ఇక అలాంటి ఆనందిని ఈరోజు నువ్వు దూరం చేసుకుంటున్నావా? నువ్వు ప్రేమించిన అలెక్య మెడలో తాళి కట్టి ఇక నీ స్వార్థం నువ్వు చూసుకుంటే ఆనందికి ఏమైపోవాలిరా అని ఇక శశికాంత్ అయితే ఈరోజు తన కొడుకు ఆదిత్యను చాలా తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అలా కాదు నాన్న, ఇక నాకు ఆనంది అంటే ఇష్టం లేదు, ఇక మీరు ఇలా అలెక్యకు పెళ్ళయిందని చెప్పి నన్ను మోసం చేశారు, మీది కూడా తప్పే, అందుకే ఇక నేను ఈరోజు మీకు చెప్పకుండా ఇలా అలెక్య మెడలో తాళి కట్టాను, ఇక నన్ను క్షమించండి, కానీ ఇక మీరు చేసిన తప్పుకు మాత్రం నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను, ఎందుకంటే ఇక నన్ను అలెక్యను దూరం చేయడానికి మీరు చాలా ప్రయత్నాలు చేశారు, చివరికి ఆ దేవుడే మమ్మల్ని ఇద్దరిని కలిపాడు, ఆనందిని నా నుండి దూరం చేశాడు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈరోజు సునంద, శశికాంత్లతో. అప్పుడే ఇక సునంద, శశికాంత్ కూడా ఆనందిని ఓదారుస్తూ ఉంటారు. ఏంటమ్మా, నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా ఇలా చేసుకున్నావు, ఈ అగ్రిమెంట్ పెళ్ళేంటమ్మా, ఇక ఈ అగ్రిమెంట్ పేపర్ మీద ఇలా సైన్ చేశాను, మీది ఆదిత్యది అగ్రిమెంట్ పెళ్ళి, ఇలా పేపర్ ఉందని మాకు ఒక్కరోజు కూడా ఎందుకు చెప్పలేదమ్మా, దాన్ని ఆ రోజే చింపి పడేసేవాడిని కదా అని ఇక శశికాంత్ అయితే ఆనందిని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా ఏడుస్తూ, లేదు మామయ్య, నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిలాగా మాత్రమే పనికొస్తున్నాను, ఇక ఆదిత్యకు భార్యగా ఎప్పటికీ తన మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాను, ఎందుకంటే తన మనసులో మొత్తం కూడా అలెక్కే నిండి ఉంది, అందుకే నేను దూరం కావడమే మంచిదని ఈరోజు నేను దూరం అవుతున్నాను, ఇక నా తాళిని తీసి ఇక ఆదిత్యకి ఇచ్చేశాను, ఆదిత్య అలెక్య మెడలో తాళి కట్టాడు, ఇక నాకు ఈ ఇంటికి మీకు ఎలాంటి సంబంధం లేదు మామయ్య అని ఇక చాలా బాధపడుతూ ఈరోజైతే ఇక ఆనంది
తన బట్టలన్నీ ఇక బ్యాగ్‌లో సర్దుకొని చాలా బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఇక ఆనందితో ఇలా అంటూ ఉంటాడు. ఆనంది, ఇక నీకు ఏమైనా అవసరం ఉంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేనున్నానని మర్చిపోకు. నాకు కాల్ చేయి. వెంటనే నీకు కావలసినంత హెల్ప్ నేను చేస్తాను. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు నాకు చాలా చేశావు. అవన్నీ నాకు గుర్తున్నాయి ఆనంది అని ఇక వెళ్ళిపోతున్న ఆనందితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే మరింత ఏడుస్తూ, ఇక మీ అవసరం నాకు ఎప్పటికీ ఉండదు. అసలు మీరెవరో నేనెవరో, ఇక నాకేమైనా అవసరం ఉంటే మా వాళ్ళున్నారు. నిన్నడగడానికి నేనెవరు అని ఇక చాలా కోపంగా ఆనంది అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆదిత్యతో. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి ఆనంది, నా మీద కోపంగా ఉన్నావా? ఇక నీ మెడలో తాళి తీసి అలక్య మెడలో కట్టాను. నిన్ను మోసం చేశానని నా మీద కోపం ఇంకా ఎక్కువైనట్టుంది అని ఇక అంటూ ఉండగా, అప్పుడే ఇక ఆనంది అయితే, లేదు, నేను ఎవరి మీద కోప్పడతలేదు. ఇక నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఉంటాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అని ఇక చాలా ఏడుస్తూ ఆనంది అయితే ఈరోజు బ్యాగ్ సర్దుకొని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక పుట్టింటికి వెళ్ళి తన అమ్మా నాన్నలకు తన బాధలన్నీ చెప్పుకుంటూ ఇక వాళ్ళని హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక నీ జీవితాన్ని నువ్వే ఇలా చేసుకున్నావమ్మా. ఇక ఈ పెళ్ళి జీవన చేసుకోవాలి, కానీ జీవనకు బదులుగా జ్యోతమ్మను కాపాడడం కోసం నువ్వు చేసుకొని ఈరోజు ఇంత శిక్ష అనుభవిస్తున్నావు. ఇక నువ్వు హ్యాపీగా ఉంటావనుకున్నాము, కానీ మధ్యలో మళ్ళీ ఇక ఆదిత్య బాబు ప్రేమించిన ఈ అలెక్య ఎంట్రీ కావడం, ఈ అలెక్యను మనమే కాపాడి ఇలా అలెక్యను మనమే కలపడం చాలా దురదృష్టమమ్మా అని ఇక వాళ్ళందరూ కూడా నిజాలన్నీ తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. సింహాద్రి, పద్మమ్మ, జ్యోతమ్మ అయితే. ఇక జ్యోతమ్మ అయితే, ఎంత మోసం జరిగింది కుట్టి. ఇక ఆదిత్య నిన్ను ఇంత మోసం చేస్తాడని నేను నా కలలో కూడా అనుకోలేదు. ఇక పేరుకు మాత్రం మంచిగా ఉంటాడు. ఇక అన్నీ బాగా తెలిసిన వాడిలా ఇలాంటి పనులు ఎలా చేస్తున్నాడు? ఇన్నాళ్ళు భార్యగా తాళి కట్టి ఇంట్లో ఉండిన నిన్ను ఈరోజు ఆ తాళిని తీసేసి ఇక అలెక్య మెడలో కట్టి నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాడా? ఇక వానికి సరైన విధంగా బుద్ధి నేను చెప్తాను. ఇక ఒక లాయర్గా నీకు న్యాయం జరిగేలా నేను పోరాటం చేస్తానమ్మా, నువ్వేం బాధపడకు. ఇక ఆదిత్యను ఎలా మార్చాలో, నీ దారిలోకి ఎలా తేవాలో నాకు బాగా తెలుసు అని ఇక జ్యోతమ్మ అయితే ఆనందిని ఓదారుస్తూ ఉంటుంది. కానీ ఆనందికైతే నమ్మకం ఉండదు. ఎందుకంటే నా భర్త మనసులో నేను లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఎవరు ఏం చేసినా అదంతా వృధానే. నువ్వు ఎలాంటి ప్రయత్నం చేయొద్దు జ్యోతమ్మ. నేను ఇలాగే ఒంటరిగా ఇలా మా అమ్మా నాన్నలతో పాటు ఉంటాను, అంతే. ఇక నా జీవితం ఇంతే అని సర్ది పెట్టుకుంటాను అనిక చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది. చూద్దాం తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.